హాయ్ ఫ్రెండ్స్, మన అందరం ఛాంపియన్ సినిమా అయితే చూసి వచ్చేసాం. అసలు రచ్చ మామూలుగా లేదు. దాని గురించి మనం అందరం కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే సినిమా ఎలా ఉంది ఏంటనేది అందరికీ తెలియాలిగా. అసలు ఏంటండి, అసలు ఆ ఓపెనింగే, అసలు ఆ ప్రకాష్ రాజ్ గారు ఆ ఎంట్రీ ఏంటి, అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఉంటారని. చెప్పు నాకు ఏంటి దీని గురించి అసలు. సిరి అసలు ఛాంపియన్, నిజంగా ఛాంపియన్ సినిమా నిజంగా ఛాంపియన్నే. అసలు అంత అద్భుతంగా ఉంది. ఆ సినిమా గురించి చెప్పాలంటే మామూలుగా కాదు. అసలు ఓపెనింగే ప్రేక్షకులకి షాక్. ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ రాజ్ గారిని ఎట్లా చూస్తాము, ఎట్లా ఊహిస్తాము. ఆయన ఇక్కడ నేను పటేల్ గారు వచ్చారా అన్న వచ్చింది. అసలు ఆయన్ని ప్రకాష్ రాజ్ ఐడెంటిఫై చేయడానికి కాస్త 2-3 సెకండ్లు టైం పట్టింది. అంత క్యారెక్టర్ లోను పరకాయ ప్రవేశం అంటారు కదండి, ప్రకాష్ రాజ్ గారు అలా పరకాయ ప్రవేశం చేసేసారని ఒక అమ్మాయి అలా కథ రాస్తున్నట్టు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని అలా స్టోరీ చెప్తూ వెళ్తుంటే అసలు ఫీలింగ్ భలే అనిపించింది. ట్రైలర్ లో 1948 అని చెప్పారు కానీ స్టార్టింగ్ మనకి స్టోరీ 1947 అసలు డైరెక్ట్ స్టార్ట్ అయింది. ఓపెన్ అవ్వగానే ఒక లైన్ కొటేషన్ అసలు చూసారా, ఆ లైనే ఆ సినిమా మొత్తం చెప్పేస్తుంది. ఎంత అద్భుతం. కాలం మరిచిపోలేని ఒక ఊరి కథ, అద్భుతం కదా. బైరానపల్లి కథ, బైరానపల్లి 1948 సంవత్సరంలో మన దేశానికి, భారతదేశానికి 1947లోనే స్వతంత్రం వస్తే స్వతంత్రం రాని ఒక గ్రామం మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక గ్రామం బైరానపల్లి. ఎవరికి తెలియదు. నాకు కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పి తెలుసు కానీ కొంతమంది ఏంటంటే విప్లవకారులు అక్కడక్కడ భారతదేశానికి స్వతంత్రం రాలేదు అంటే ఏంటిది ఎట్లా అంటారని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ నిజమే, అసలు ఇక్కడ ఎంత అద్భుతం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ప్రకాష్ రాజ్ గారు చూడటం, పుచ్చలపల్లి సుందరయ్య మహానుభావుడు, పుచ్చలపల్లి సుందరయ్య గారి క్యారెక్టర్ లో మురళీ శర్మ గారు వీళ్ళ డిస్కషన్, నెహ్రూ గారికి ఫోన్ లో మాట్లాడటం, అక్కడికి 1948కి తీసుకెళ్లిపోయినప్పుడు వెంటనే మళ్ళీ హీరో రోషన్ ఎంట్రీ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫ్లైట్ లో అలా దిగాడు మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేసుకుంటూ. మన రుచిత అయితే ఇలా రోషన్ దిగినప్పుడు ఆగండి, రోషన్ దిగుతున్నప్పుడు పక్కన నన్ను కూడా మర్చిపోయిందండి. నా రోషన్ అనుకో ఆ పిల్లి కళ్ళు నా హార్ట్ లో కింగ్ అక్క. రోషన్ వచ్చినప్పుడల్లా నా ఐస్ ఇలా 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 బ్లింగ్ అవుతాయి, అవుతుంది. హీరో ఇంట్రొడక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారంటే, ఏదో కత్తులతోని గొడ్డలతోని మామూలుగా తుపాకులతో దూకినట్టు సింహాల్లాగా వచ్చినట్టు కాకుండా చాలా ఫన్నీగా ఏంటి విమానం నుంచి అలా దూకుతుంటే రెడ్ కార్పెట్ వేసుకొని అది కూడా మళ్ళీ ఏమో కోదులు ఉండవు ఇక్కడ, టక్క ఒక డాన్స్ మూమెంట్ తో వేసేసి అడావిడి చేసి మామూలు లేదు. కాసేపు ఒక ప్రత్యేక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశాడండి అక్కడ. ట్విస్ట్ అంటారా? ఇదంతా నేను నిజం అనుకోని నేనేటనుకుంటాను తెలుసా. ఇంకా ఏటి సినిమా ఆడ ఊహించుకున్న లోపల కళా సంగతి తర్వాత తెలిసిందండి. కోవేశ్వర్ లాంటి గుర్తొచ్చిందండి. ఈ మన కాంచన లారెన్స్ గారి సినిమా చూసాం దెయ్యంది, అప్పుడు ఆ టోన్ గాని అది గాని ఆ కోవేశ్వర్ల వాయిస్ మన చెవులకి గిర్రా తిరిగేది ఆ మధ్యకాలంలో. మళ్ళీ కోవేశ్వర్ల గారి కామెడీ చాలా రోజుల తర్వాత కడుపు నవ్వుకున్నానండి. కోవేశ్వర్ల గారు సింబి అని ఒక సినిమా చేసి సీరియస్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత అద్భుతమైన సినిమా, మంచి పేరు కూడా వచ్చింది. ఆర్టిస్ట్ గా ఎప్పటి వరకు కోవేశ్వర్ల గారు కమెడియన్ గా ఏదైతే నేమ్ ఉందో సింబి సినిమాతో అదంతా పోగొట్టుకున్నారు. ఒక మంచి నటిగా, మంచి ఆర్టిస్ట్ అండి. ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ ని పోగొట్టుకుని, ఏది కమెడియన్ అనేటువంటి ఇమేజ్ ని పోగొట్టుకుని ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పాత జోనర్లోకి వచ్చేసారు. చెప్పారు చూసావా, అసలు ఎంత నవ్వు వచ్చిందంటే పిండి పేసుకోమంటే ఫస్ట్ పాట ఏదైతే ఉందో దాంట్లో నాకైతే రుతిక్ రోషన్ కనబడ్డాడండి. ఆ స్టైల్ గానీ, ఆ డాన్స్ లుక్ గానీ, ఆ క్రిష్ సినిమాలో పాట ఉంటుంది ఫస్ట్ పాట దగ్గరగా అంటే వాళ్ళకి ఉందని చెప్పను కానీ ఆయన కట్అవుట్ మాత్రం రుతిక్ రోషన్కి ఆ మాత్రం కూడా తక్కువ కాదు అనిపించాడండి. 100% కరెక్ట్. ఎంత అద్భుతంగా ఉన్నాడు అసలు. ఫస్ట్ ఆ ఎంట్రీ తోటే ఆ హీరో యొక్క ఎయిమ్ ఏంటి అనేది తెలియజెప్పేసి ఆ డ్రీమ్ తోటే, ఆ ఎంట్రీ తోటే అసలు ఆ హీరో ఏం అవ్వాలనుకుంటున్నాడు, అతను ఏమేంటి అనేది చెప్పేసేసాడు ఎంట్రీతో అద్భుతంగా. అసలు హీరో ఆ ఓపెనింగ్ సీన్ లో మ్యాచ్ కి లేట్ గా వెళ్తాడు కదా, మ్యాచ్ గా లేట్ గా వెళ్ళినప్పుడు సారీ కోచ్
అని అసలు ఎంత క్యూట్ గా అడిగాడంటే అక్కడైతే నేను పడిపోయాను అక్క. అసలు ఎంత క్యూట్ గా అడిగాడు అక్క. అసలు అలా రోషన్ నిజంగా రియల్ లైఫ్ లో దగ్గరకు వచ్చి సారీ రుచి అంటే ఏం చేస్తాం? నేను సారీ చెప్పొద్దనంట, తిరిగి నేనే చెప్తా అవసరమైతే. అసలు సారీ చెప్పే అవకాశం కూడా రానివ్వు. అసలు కళ్ళుతో మాట్లాడేస్తారు. ఫుట్బాల్ లో ఇలా తిరిగాడక్క, ఇలా ట్విస్ట్ అయి తన్నాడు చూడు, కదా ఇలా తిరిగి అద్భుతం. అసలు అంత రియలిస్టిక్ గా చేయడం నా రోషన్ కే సాధ్యం. అందుకే గోల్ పడిపోయింది. ఆ పోలీసు అధికారికి ఏదైతే హైదరాబాద్ పోలీస్ క్లబ్ కి ఈ సికింద్రాబాద్ బ్లూస్ టీమ్ కి మధ్య ఏదైతే ఫుట్బాల్ వారు జరుగుతుందో అప్పుడు ఏదైతే పోలీస్ టీం నుంచి ఉన్నటువంటి విలన్ కి హీరోకి మధ్య జరిగినటువంటి ఆ సన్నివేశంలో డైలాగ్ ఎంత అద్భుతంగా ఉంది. అసలు బూస్ బెమ్స్ వచ్చినాయి అక్కడ. పోలీసు అయితే డ్యూటీ పోయి చేసుకో. డ్యూటీ చేసుకో, ఆ, ఫాల్తూ ఫాల్తూ ఆటలాడకు. గేమ్స్ ఆడకు. అసలు కాలర్ పట్టుకొని అలాంటి పోలీసువి dialogue అసలు ఆ కూడా డైలాగ్ చెప్తే ఉంది గట్స్ ఉండాలి. ఫుల్ గా అసలు. ఏదేనండి చాలా మందికి చాలా ఛాన్స్లు ఇస్తుంటారు. ఆలీలో ఒక ఛాన్స్ నిరూపించుకో. నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు నిరూపించుకో. ఓకే అవుతా. ఈ గేమ్ లో కూడా వాళ్ళ కోచ్ గారు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ, నువ్వు కానీ ఈ గేమ్ లో నిరూపించుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటారు. ఆ ఛాన్స్ వదులుకోకుండా ఆ కాసేపు ఒక ఆట ఆడుతాడండి. ఆడితే అసలు ఆ ఛాన్స్ 100 రెట్లు నిరూపించేసుకున్నాడు అంతే. అసలు ఆ గేమ్ లో ఆ ట్విస్ట్ ఫుట్బాల్ ఎలా తన ఆగిపోయాడేమో అనుకున్నాం, కానీ సెకండ్ అసలు రేసింగ్ అది ఎవరు expect చేయరండి. ప్లేయర్ అనిపించాను నాకు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవును అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చూడాలక్క అలాంటి ట్విస్ట్. ఇది మాత్రం యూత్ చూడాలండి. చూడాలి యూత్ ఖచ్చితంగా. చూస్తే నాలాంటి వాళ్ళు యూత్ అంటే మళ్ళీ మిమ్మల్ని కలుపుకోకండి. అయ్యో మరి ఇక్కడ తేడాలు వస్తాయి. అలాగే ఇక్కడ వద్దని చెప్పాను కదా, నేను వెళ్ళిపోతాను. నేను మీరు ఆగండి. మనతో ఫ్రెండ్స్ అంటే యూత్. అశోక్ అశోక్ నేను పిలుస్తా. ముసలోళ్ళకి దసరా పండగ అంటే ఇదే రేటే. 20 ఏళ్ళు కుర్రోడిని వదిలేసి మీరేటండి. నువ్వేం చెప్పుకున్నావు చెప్పు. నేను రోషన్ బాబు ఆ సినిమా చూసిన తర్వాత ఆయన మీద అభిమానం మీద ప్రేక్షకులు కూడా వినాలి. ఇదే చెప్పు. డైలాగ్ రాసుకొచ్చారండి, చెప్పమంటారా? చెప్పండి. చూడండి, రోషన్ బాబు గారి మీద రాసుకొచ్చాను. ఇది ఆరంభం కాదు, వా ఇది డిక్లరేషన్. వాహ్ వా ఇండస్ట్రీకి వచ్చాడని చెప్పడానికి కాదు, వావ్. ఇండస్ట్రీకి వెళ్ళడానికి వచ్చానని ఒక కొటేషన్ ఇది. రోషన్ పర్ఫార్మెన్స్ టాలెంట్ కే టెన్షన్ పుట్టించేలా ఉందండి. ఏంటి చాంపియన్ సినిమాతో రోషన్ చింపేశాడంటే. రోషన్ గురించి నువ్వు చింపేశావు అద్భుతంగా. మామూలు కాదు. చించేశారు. రెండు సెట్ చేసేసాడండి. ఇది అసలు మామూలుగా లేదు. అద్భుతం. ఎలా చెప్పావో తెలుసా? ఆ. అంతే. మామూలుగా లేదు. అయితే Super hit. అయితే సిరి ఉమ్. ఈ సినిమా గురించి నిజంగా అన్ని ఉన్నాయి. కథలోకి హీరో వెళ్తే హీరోయిన్ అవును. అంతా కూడా బాగుంది. యూత్ కి ఏదైతే ఎలిమెంట్స్ కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఉంది. కానీ వీటితో పాటుగా చరిత్ర కూడా ఉంది. ఆ. అవును. నేటి తరానికి తెలియని చరిత్ర, తెలుసుకోవాల్సిన చరిత్ర. మన భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ ఉందో, ఆ. హైదరాబాద్ సంస్థానానికి మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదు. అది ఇప్పుడు ఇది జనాలు ఎంత- చాలా ఈ తెలియదు. కాలం వాళ్ళకి ఎంతమందికి తెలుసు అది? అది తెలియదు కదా. అసలు మనకే తెలియదు. మనకే తెలియదు. 48 వరకు కూడా హైదరాబాద్ సంస్థానం రజాకారుల ఆధీనంలో ఆ ప్రాంతం అంతా పరిపాలన చేయబడింది. రజాకారుల దాష్టికానికి మన ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారు అనేటువంటి ఇతివృత్తంతో బైరానపల్లిలో జరిగినటువంటి ఆ రజాకారులకి ఆ బైరానపల్లి గ్రామ ప్రజలు ఏ విధంగా ఎదురొడ్డి తిరిగారు, తమ సమస్యని ప్రపంచానికి తెలియజెప్పడానికి వాళ్ళు ఏ విధంగా ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడారు రజాకారుల మీద అనేది ఇతివృత్తంతో ఆ సినిమాకి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు, అన్ని మసాలాలు అన్ని చేకూర్చి ఒక అద్భుతమైన సినిమాని రూపొందించారు స్వప్న సినిమా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. దానికి ఈ రోషన్ గారు కానీ హీరోయిన్ గారు కానీ అందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. నిజంగా ఈ సినిమాని సరే నేను చెప్తున్నాను, మన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పాలి 10 మందికి. అవును. మనం ఇరుగు పొరుగు వాళ్ళకే కాదు, ముఖ్యంగా ఈ ఛాంపియన్ సినిమాని కాలేజీ స్టూడెంట్స్ చూడాలి. అవును. ఎందుకనంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు వస్తానే ఉంటాయి. ప్రతి శుక్రవారం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తుంది. కానీ ఇలాంటి ఛాంపియన్ లాంటి సినిమాలు మాత్రం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూడాలి. ఎంటర్టైన్మెంట్తో పాటుగా చరిత్ర, హిస్టరీ, తెలుసుకోవాల్సిన అంశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ కథ కూడా అతనే తెలుసా? అవును, డైలాగ్ కూడా అతనే. అయితే ఎంత కథలో సీరియస్ గా జరుగుతున్నా కూడా అలాంటి బైరానపల్లి విలేజ్ లో అంత స్ట్రగుల్లో ఉన్నా కూడా డైరెక్టర్
ఆడియన్స్ కావాల్సిన ఎలిమెంట్ ని ఎక్కడా మిస్ చేయలా. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంత అద్భుతంగా ఉంటది. అల్లూరి సీతారామరాజు ఎంటర్టైన్మెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చింది. అసలు మైకేల్ మ్యాచ్ ఆడి వస్తాడు కదా కప్పు తీసుకొని రాగానే వెళ్ళిపోతాడు పార్టీ చేసుకోవడానికి బయటికి. వెన్నెల కిషోర్ ఉన్నాడు కదా సపోర్ట్ అసలు తను కూడా చాలా బాగా చేశాడు. బాగా చేశాడు. అన్నిట్లో కామెడీ రోల్ చేసినా కూడా ఇందులో కొంచెం సీరియస్ ఇంపార్టెంట్ రోల్ అయితే చేశాడు ఇందులో అయితే. అసలు వెళ్ళేవాడిని ఆపేసి ఎవరు వస్తున్నారో తెలుసా, సింగర్ డయానా అనగానే వచ్చేస్తాడు. అసలు ఐటమ్ సాంగ్ ఉండేది అసలు మామూలుగా లేదు. కానీ ఆ కాలంలో ఐటమ్ సాంగ్స్ కంటే కూడా ఇది చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. చాలా గౌరవంతో కూడుకున్న ఐటమ్ సాంగ్ అండి. ఆ సింగర్ వచ్చి స్వింగ్ 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 లైక్ డాన్సర్ అని పాడుతుంటే అది స్వింగ్ ఏమో గానీ అక్కడ కూర్చున్న మనందరికి ఒక స్వింగ్ వచ్చేసింది. అవును రవి హీరో దారి తప్పిపోయి ఒక విలేజ్ లోకి వెళ్తాడు కదా, వెళ్ళడమే అసలు ఒక అల్లూరి సీతారామ నాటకం వేస్తారు కదా, ఆ నాటకంలో హైపర్ అది ఎంట్రీ అక్కడ ఫన్ జనరేట్ అయింది. అసలు నవ్వుతూనే ఉన్నాం మనమైతే. ఐపిరాజు గారు కొంచెం టైం ఉన్నా గానీ కొంచెం టైంలో కూడా చాలా నవ్వించేశాడు. అవును. ఈ సినిమా చూసిన తర్వాత మా అనస్వర ఏ మాట బాగా థియేటర్ నుంచి మళ్ళీ చూద్దాం నెక్స్ట్ షోకి కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మీరే లాక్కొచ్చారు నన్ను. సినిమాలో ఒక ప్రకాష్ రాజ్ గారు నాకు చాలా బాగా నచ్చారు క్యారెక్టర్. అది ఒక డైలాగ్ అంటారు, ఆ డైలాగ్ నేను ఒకసారి చెప్తాను. నేను ప్రకాష్ రాజ్ గారు కనిపించింది అసలు 5 నిమిషాలు అయినా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంతమంది దాడి చేస్తే చనిపోతారని తెలిసి కూడా చావుకు భయపడకుండా బైరాన్పల్లి ప్రజలు ఆ పోరాటాన్ని చేశారు. చూసారా, అది గ్రేట్, అద్భుతమైనటువంటి జనరల్ హైదరాబాదు నవాబు ఇక వదలటానికి వీల్లేదు. మన భారత సైన్యాన్ని పంపించి హైదరాబాద్ దాడి చేయండి అన్నాడు. బైరాన్పల్లిలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పెద్దలు ఊసి వెళ్ళవసరం లేదండి, పిల్లోడు ఉంటాడు హీరో కారు తేలుతుంటే హీరోని చంపేయడానికి ఆయనకి ఎంత ధైర్యం. అది పిట్టలు రాయేసుకుని వచ్చేది చంపేయడానికి. అసలు బైరానపల్లిలో ఆ ఊరు పెద్దగా రాజారెడ్డి గారి క్యారెక్టర్ చేశారు కదా, ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన కళ్యాణ్ చక్రవర్తి 90s లో హీరో. ఆయన ఒకప్పటి హీరో ఆయన కళ్యాణ్ చక్రవర్తి గారు. ఒకప్పుడు ఏంటండి ఇప్పుడు చేసిన ఎంత అద్భుతంగా ఉంది అసలు. నిజంగా ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మహానుభావుడికి. అసలు ఎక్కడికి తీసుకెళ్లిపోయాడు ప్రేక్షకుడిని. అసలు ఆ విలేజ్ లోకి ఆ కాలంకి వెళ్ళిపోయి ఆ ఆర్టిస్టులు గాని అసలు ఎక్కడ ఇది లేకుండా అద్భుతంగా చేశాడు. నిజంగా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారిని కూడా నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఏ క్యారెక్టర్ ఇస్తే పండించగలరు అనేది ఆర్టిస్టుల్ని ఆ సెలక్షన్ అది చాలా బాగా చేశారు. అద్భుతంగా చేశారు. చాలా వీటన్నిటికీ ప్రాణం ఏంటంటే ఒక సినిమాకి ప్రాణం సంగీతం. అవును, 100%. పాట అంతే బరువుగా ఉంది, చక్కగా నిండుగా. అట్లా రీ రికార్డింగ్, ఆ పిక్చర్ నడుస్తున్నంతసేపు వెనకాల వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ఆర్ కూడా వండర్ఫుల్. ఎక్కడికో నీకు పాత తరానికి సంబంధించిన రీ రికార్డింగ్ ప్లే చేయడం చాలా వండర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదో సినిమా ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఛాంపియన్ అనగానే బరబర వెళ్ళిపోతా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ పాత తరంలో పాత సినిమాలు చూస్తుంటే ఆ ఆర్ఆర్ ఎట్లా ఉంటుందో అంత అద్భుతంగా. పైగా స్వతంత్రం తర్వాత ఆ రోజుల్లో ఎలా ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని మ్యూజిక్ ఎట్లా ప్లే చేస్తారు, వండర్ఫుల్. నిజంగా టైటిల్ ఛాంపియన్. ఒక ఛాంపియన్, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక ఛాంపియన్ అవటానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాడో ఈ ఛాంపియన్ సినిమా తీయటానికి ఆ టీం కూడా అంతే స్ట్రగుల్ ఫేస్ చేసింది. నిజంగా ఛాంపియన్ అయిపోయిందండి సినిమా. ఛాంపియన్ నిజంగా అద్భుతం. నిజంగా అక్కడ నాటకం సీన్ లో నాటకం అయిపోయిన తర్వాత హీరో కూడా నేర్పించింది కదా, నేర్పించినప్పుడు ఒక డైలాగ్ చెప్పుద్ది, ఈ డైలాగ్ చెప్పమని. ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. ఒక్క బాణంతో శృంగభంగం కలిగించగలను అనే డైలాగ్ అసలు భలే ఉంది. అభిమన్యుడి డైలాగ్ చెప్పడం కూడా అక్కడ కథ మాత్రం భలే తిప్పారండి. అసలు వాస్తవంగా అయితే ఇతను గోల్ కోసం ఒక ఊరు వెళ్ళాలి. అవును, కానీ ఆ గోల్ కోసం ఆ కొన్ని సామాగ్రి వేరే చోట చేరిస్తే అక్కడ తీసుకెళ్తారన్నప్పుడు ఆయన తీసుకున్న రిస్క్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగానే కథలో
ఈ ఊర్లో కథలోకి వచ్చేసాడు. ఆ ఊర్లో తీసుకెళ్ళాడు ఆ మలుపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. అద్భుతం. బైరాన్పల్లిలో అసలు చూడండి వాళ్ళని ఆ విలేజర్స్ ని ఒక్కొక్కళ్ళు అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు. లేడీస్ కూడా చిరుతపులలాగా ఉన్నారండి అసలు. ఎంత ఇంత జరిగే తప్పు. వేడిగా అంత భయాందోళనతో గురైన ఆ ఊరు ఏదైతే ఉందో ఆ టెన్షన్ నుంచి బయటికి మనం రిలీఫ్ అవ్వడానికి ఆ హీరోయిన్ అంత అందంగా ఉందండి. నేను 100% కరెక్ట్. అందులో పాట ఆ ఊర్లో ఆగు, అది కాదు. ఫస్ట్ అసలు వెళ్ళి నాటకాల్లో నాకు నేర్పించు ప్లీజ్ అని అంటాడు కదక్క. రిక్వెస్ట్ చేస్తాడు. అక్కడ పడిపోయాను అక్క నేను, ప్లీజ్ అని ఎంత ముద్దుగా అడుగుతాడు అక్క. చెప్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, అది వేసుకో song. ఆ పాట ఒక ఊపు ఊపేసి అందరూ ఒకసారి ready? Ready? One, ఏ, 2, 3 స్టార్ట్. ఏదేమైనా ఈ సినిమాలో చూస్తేనే బాగుంటుందండి. మనం అనవసరంగా అంత విలువైన పాటని ఆల్రెడీ అది వైరల్ అయిపోయింది. వైరలే. సినిమాలో ఇంకా గొప్పగా ఉంది. ఛాంపియన్ ఎందుకు చూడాలి? ఛాంపియన్ ప్రత్యేకత ఏంటంటే మనం ఇప్పుడు వస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల్లో ఎన్నో యుద్ధాలను చూసాం. అవును. ఆ యుద్ధాలను చూసినప్పుడు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసినటువంటి యుద్ధాలు కళ్ళకు వింపుగా మనం ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చూసాం. కానీ ఛాంపియన్ సినిమాలో ఈ రజాకారులకి బైరానపల్లి గ్రామ ప్రజలకి మధ్య జరిగేటువంటి ఫైర్ ఉంటుంది, యుద్ధం ఉంటుంది. అది చూడాలి, అది చూడాలి. ఈ రోజుల్లో అది ఎట్లా చేశారు ఏంటి అనేది చూస్తే కళ్ళకి విందు కదా అది. కానీ బైరంపల్లి ఆ గ్రామ ప్రజల్ని చూస్తుంటే ఆ పోలీసులు మునిగిపోయిన పద్ధతి, వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడలు గాని, ఆ బుర్జి పైన వాళ్ళు ఉండి చేయటం గాని, బాంబు నాటు బాంబులు చుట్టడం అన్ని గ్రామాలని వాళ్ళు హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. కానీ బైరాన్పల్లిని తీసుకోలేకపోయారు. అంత చివరికి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చిన ఆ గ్రామ ప్రజలకి, మీరు ఇప్పటి వరకు మా సంస్థానానికి మా రజాకారులకి వ్యతిరేకంగా ఉన్నా కూడా మీకు ఆఖరి అవకాశం ఇస్తాం. మీరు మాతో కలిసిపోతే, మాకు తలొగ్గితే మీరు చేసిన దృష్టి చెప్పాకు, చెప్తే నేను ఒప్పుకోను. కొన్ని ఆప్యాలు కాదు, కొన్ని ఆపుకోవాల్సిందే. అసలు ఇప్పుడు దాకా మాట్లాడుతున్నారు, ఇన్ని జరగటానికి ఇంత సినిమా రావటానికి కారణం ఎవరు? నిర్మాత గురించి మాట్లాడుతున్నారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు కూతురు, వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఒక ఆనంది ఆర్ట్ క్రియేషన్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్. అది కూడా నిరీక్షణ సినిమాలో అర్చన గారు, ఆవిడ క్యారెక్టర్ కూడా అసలు ఎంత బాగుంది. ఆవిడ కూడా ఉంటారని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఆవిడ కూడా చాలా బాగుంది. మంచి ఆర్టిస్ట్. ఏదైనా రోషన్ గారికి అయితే ప్రత్యేకంగా థ్యాంక్స్ అయితే చెప్పాలండి. ఎందుకంటే ఇలాంటి కథని ముందు ఒప్పుకున్నారు, చూసావా, చెయ్యాలి అని. ఇది పెద్ద హీరోలు చేయాల్సిన కథ ఇది. కానీ ఇంత చిన్న వయసులోని ఈ కథను తన భుజాల మీద వేసుకొని డేర్ చేశారు, చూసావా. దీనికి మాత్రం ఓకే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఈ సినిమా గురించి. ఈ సినిమాలో ఒక స్పెషల్ హీరో చెప్పను. ఆ హీరో ఎవరో మీరు అందరూ థియేటర్లోనే చూసేయండి. మనందరికి నచ్చే హీరో, వాళ్ళకి కూడా నచ్చుతుంది. అసలు ఆ హీరో క్యారెక్టర్ ఉంటదండి ఈ సినిమాలో. అసలు నిజంగా ఒక స్పెషల్, ఒక గౌరవించుకునే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చిన ఆ 5 నిమిషాలు గూస్ బంప్స్. అసలు హీరో ఉంటాడనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. అసలు ఎవరేంటి మనం ఎక్స్పెక్ట్ చేసామా? కాదు, థియేటర్ లో ఆయన వచ్చి ఆయన ఎంట్రన్స్ అయిన వెంటనే నేను నిజమే. అసలు ఈ సినిమాలో ఇంటర్వెల్ పార్ట్ అండి అసలు సినిమాకి హైలైట్. అసలు హీరో వెళ్ళిపోతాడేమో అనుకుంటే యూటర్న్ తీసుకొని వచ్చాడు. అసలు మామూలుగా లేదు. దర్శకుడు గన్ను తీసుకొని కళ్యాణ్ చక్రవర్తికి ఇచ్చాడండి. అక్కడ ఉంది ఎలివేషన్ అసలు మామూలుగా లేదు. అలాగే వాళ్ళకి ఏది కావాలో ఆ టైంకి కరెక్ట్ టైంకి వెందిస్తాడండి. అవును, వాళ్ళకి ఏవైతే అవసరం అప్పటికప్పుడు యుద్ధం ఏంటండి ఆ ఫైట్ అసలు ఆ ఇంటర్వెల్ పాట మాత్రం అద్దరిపోయిందండి. అసలు మామూలుగా లేదు. నేను ఎదురు చూసా ఇంటర్వెల్ తర్వాత. దీన్ని అద్వైతం గారు దీన్ని ఎటు ట్విస్ట్ చేస్తారా, ఎట్లా ఉంటుందా ఇంటర్వెల్ పాట తర్వాత నిజంగా దిష్టి తీసి చాలా మంచి పని చేశారండి సినిమాలో. ఎందుకంటే సినిమా తర్వాత నిజంగా రోషన్ కి ఖచ్చితంగా మీరు అన్ని చెప్తాండ్రు కానీ ఒక దాని గురించి చెప్పకంటారు. మీరు ఒక దాని గురించి చెప్పకంటారు. నేను చెప్పేది కారు చూసారు ఎలాగుంటుందా? ఎదర 2 కోడిగుడ్లు డీజిల్ ఏంటి వెనకాల ట్రక్ ఎలాగొత్తారు కారులో వస్తున్నప్పుడు ఏంటంటే అసలు
చాలా మొన్న మధ్య ప్రభాస్ గారితో ఒకటేదో ప్రత్యేకం ఉంది. ఉంది అలాగే ఈ సినిమా కూడా కారు కూడా డిఫరెంట్ గా ఉంది కార్. రవి ఆ రోజుల్లో కార్లు అట్లా ఉండే అసలు మరి కొత్త రకంగా ఉందండి ఇది. మరి కొత్త సార్ రకం. అవును. నా రోషన్ నడిపే విధానం చూడాలి సార్, కారును కాదు. అందుకు అందం వచ్చింది ఆ కారు. ఆ కార్ లో నీకు కూడా కూర్చోవాలనిపించింది కదా రోషన్ పక్కన. పక్కన వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నాడు. అవసరం లేదు, ఒక రోజు. అక్క పక్కన కాదు, ఒళ్ళో కూర్చోమని కూర్చుంటాను. కారులో హీరోయిన్ వెళ్ళి దాక్కుంటా చూసావా, అప్పుడు రోషన్ వెళ్తాడు. ఆ సీన్ ఎంత క్యూట్ గా ఉంటది అసలు, చాలా. ఎంత అద్భుతంగా ఉంటది. ఆ ఒక్క మూమెంట్ చాలదు ఆ టైంలో ప్రేమలో పడ్డానికి. నిజంగా కదా, భలే అనిపించింది. సిరి ఆ, నేను వెళ్ళేటప్పుడు ఆ, ఏం చేస్తుంది తెలుసా, చెప్పండి కారులో కూర్చోబెట్టుకుంటా. ఎవరిని రోషని తక్కువ నేను అందుకు హాసన్ గారికి ఏంటి మీరు తక్కువ కాదండి, మీకే అన్ని ఎక్కువైపోయి అదే నా బాధ. గంట నుంచి మేనేజ్ చేస్తాను రా పొట్ట లోపల లాగడానికి, అది జరుగుతుందా దాన్ని బస్తా అలా ఇలాగ ముందుకుంటే మరి. నేను చెప్పా ఎట్లయితే నేను రానని చెప్తున్నా రవి రవి నువ్వు ఆగని చెప్తున్నాను కదా నేను. సార్ ఇప్పుడు ఒళ్ళంతా నోటి మీద కొట్టేస్తారేటండి నిజాలు మాట్లాడుకుంటే. సరే, ఈ సినిమాలో ఈ బైరాన్పల్లి మీద దాడి జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటే లేడీస్ ను కూడా ఎంత పవర్ఫుల్ గా చూపించారండి. అర్చన గారు ఆకాశం ఏనాటిదో, అసలు ఆవిడ ఈ సినిమాలో ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఆవిడ ఎంత పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పారంటే, అడవికి నిప్పట్టుకుంటే సింహాన్ని వెళ్ళిపోమంటారా. చూడు అసలు ఎంత పవర్ఫుల్ గా చెప్పారు ఆవిడ ఆ కూడా. ఒక్క డైలాగు అసలు ఒక్క డైలాగ్ చాలండి ఆ పార్ట్ మొత్తం హిట్ అవటానికి. బైరానపల్లికి ఆ నిజాం సంస్థానం వాళ్ళు రాయబారం పంపించినప్పుడు ఆ. ఆ సీన్ అసలు ఎంత అద్భుతంగా ఉంటది అసలు. సరే మీరు అయిపోయింది, మా అంతా కూడా మా ఆధీనంలో ఉంది, మీ విలేజ్ ఒక్కటే మాకు ఎదురు తిరుగుతున్నారు, మీరు మాకు అనుకూలంగా ఉంటే ఇప్పటికైనా క్షమిస్తాము అని రాయబారం పంపిస్తే వాళ్ళు ఏమంటారు? ఒకే మాట మీద ఉంటారు. మీరే ఏమంటారు? చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎంత చెప్పండి. అద్భుతం. ఎంత యుద్ధమైనా మేము చేస్తాం అంతే. అంతే, ఏం వెనక్కి తిరిగేది ఏంటి? బైరాన్పల్లి తల వంచదు. బానిసత్వానికి తల వంచి బ్రతకటం కన్నా ప్రాణాలు వదిలి మా సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అది వాళ్ళు నిలబడినటువంటి wonderful అండి. తీరు నిజంగా ఈ కాలంలో అందరికి కూడా అలాంటి గ్రామ ప్రజల పోరాట పటిమ నేటి తరం నేటి యువత కూడా తెలుసుకోవాలి. సగటు ప్రేక్షకుడికి ఏం కావాలి, డైరెక్టర్ యొక్క ప్రత్యేకత అదేనండి. ఒక చరిత్ర చెప్పాలనుకున్నప్పుడు అది కూడా 1948 కథ చెప్పాలనుకున్నప్పుడు ఆ కథను సోల్గా తీసుకొని ఆ కథల సినిమాకి కావాల్సినటువంటి కమర్షియల్ హంగులన్నిటినీ కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దటమే ప్రదీప్ అద్వైతం గారి ప్రత్యేకత. అతని టాలెంట్ కి అతని ఐడియాలజీకి ఒకసారి మన అందరం కూడా అసలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎంత బాగున్నాయంటే, ఇలా ఒక యుద్ధం సీన్ అవ్వగానే ఒక లవ్ సీన్ అవ్వగానే ఒక ఎమోషన్, ఎక్కడ బోర్ లేకుండా అసలు ఆ అమ్మాయికి పెళ్ళి అవుతున్నప్పుడు సల్లంగా ఉండాలే అని ఆ పాట పిండేసింది అంతే. అసలు ఒక రకమైన అమ్మాయిల్ని పంపిస్తూ ఒక విప్లవాత్మకమైన ఫీలింగ్స్ కూడా ఆ పాటలో. అంత బాధ కూడా యుద్ధం ముందున్నా గానీ యుద్ధం ముందు ఆ పెళ్లి చేసి పంపించడం అనేది. అసలు అక్కడ అమ్మాయి అంటది, నాకు ఇక్కడ మన ఊర్లో యుద్ధం జరుగుతుంటే ఈ పెళ్లి అవసరమా, యుద్ధం ఆగదు పెళ్లి ఆగదు అనే డైలాగ్. యుద్ధము చేద్దాం పెళ్లి చేద్దాం. ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించారు అక్క. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా ధైర్యంగా ఉన్నారు. అది ఈ సినిమాలో విషయం ఏంటంటే నరేష్ గారు హీరోయిన్ ఫాదర్ గా చేశారు. డోలు వేసుకొని నెక్స్ట్ అశోక్, అసలు ఆ సినిమాలో రచ్చల రవి ఉన్నాడు కదా, అసలు భలే ఫన్నీగా అనిపించింది తందే. రవి కూడా చాలా మంచి క్యారెక్టర్. అవును, చాలా బాగా క్యారెక్టర్. ఏంటంటే ఆ విలన్ ఉంటాడు కదా పోలీస్ ఆఫీసర్, అసలు ఆ తండ్రితో ఒక డైలాగ్ చెప్తాడండి, పవర్ఫుల్ డైలాగ్. బైరాన్పల్లిలో నరికిన ముండాలు తీసుకొచ్చి నీ కాళ్ళకి దండాలు పెట్టిస్తానని ఒక డైలాగ్ చెప్తాడు చూసారా. అంటే ముండాలతో కూడా దండాలు పెట్టిస్తాను అన్నాడంటే ఎంత కోపంగా ఉన్నాడు అనేది ఆ డైలాగ్ తో మనం ఆన్సర్ చేసుకోవచ్చు. రవి దీనికి అనుసంధానంగా ఇంకో డైలాగ్ చెప్తున్నా చూడు. ఆ బైరానపల్లిలో ఏదైతే ఫస్ట్ దొరుకుతాడు చూసా, వీళ్ళకి రజాకారులకి దొరుకుతాడు కదా, అతను వీళ్ళు పెట్టేటువంటి చిత్రహింసలు తట్టుకోలేక
నన్ను చంపేసేసేయండి అని చెప్పి వేడుకుంటా ఉంటాడు. నీ ప్రాణంతో నాకు పని ఉందిరా, నీ శవంతో కాదు అనే డైలాగ్. అబ్బా. ఎంత అద్భుతమైన డైలాగ్. చంపేయాలన్నప్పుడు చంపేయచ్చు అక్కడ. నీ ప్రాణంతో నాకు పని ఉంది, నీ శవంతో కాదు. అవును అంటే అంటే వాడు బతుకుంటారు చంపరవాడు. అవును. ఇలాంటి డైలాగులు అబ్బాయి. రాయబారం తీసుకొస్తాడు కదా పట్వారి, తీసుకొచ్చినప్పుడు కూడా ఒక డైలాగ్ ఉంటది, లొంగిపోయిన నీ సంపడికి నీ లెక్క రాక్షసుని అనుకున్నావా, రైతునురా. ఎవరి పాత్రలకి ఎవరి పాత్రగా న్యాయం చేశారండి. అద్భుతం. అసలు హీరోయిన్ కూడా నాటక రంగంలోనూ ఆ ఒక కథ, తర్వాత ఆ కథను కూడా ప్రతి కథ రాస్తూ ఒక నాటకాలు చేపించాలని ఆమె ఒక పని పెట్టుకుంది. ఆ పనిలో కూడా ఆమె ఎక్కడ తగ్గలేదు. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా కానీ ఆమె పని ఆమెదే. అంతే. ఆమె పని ఆమె ఎక్కడ వదలట్లేదు. అంతే. హీరో వైపు చూడటం, ఆమె పని చేయటం, ఒక నాటక రంగంలో ఒక మంచి దిట్ట, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఏదైనా నాటకాలతో అని చెప్పేసి బైరాన్పల్లి అనేదాన్ని అసలు అది ఎంత స్ట్రాంగ్ అనేది చెప్పడానికి ఒక మంచి డైలాగ్ ఉపయోగించారు అక్కడ. అంటే అది బైరానపల్లి ఎవరి ముందు కూడా మోకరిల్లదని ప్రపంచానికి చాటాలి అంటాడు అక్కడ. సూపర్. అది అసలు ఇక అంతకన్నా బైరానపల్లి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, లాస్ట్ ఫైట్ ఉంటుంది చూసారు ఒకటే. ఏంటంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఫైట్ నేను చూడలేదు. వాస్తవం 100%. ఫైట్లు అంటే ఇలా గుద్దేసుకోవడం, గిబి గుద్దే ఇవి ఉంటాయి కానీ ఇలాగ కొత్తగా ఎవరు ప్లాన్ చేయలేదండి. నాకు కొన్ని షార్ట్స్ అయితే త్రిబులాల్లో కూడా చూడలేదు నేను. ఏటి భూమి గొయ్యి తీసేసి ఈ ఎదురు బొంగులు లాంటివి ఇలా పాసేసి గుచ్చేసి ఉంచుతారు, కప్పేస్తారు. తర్వాత అసలు వాళ్ళు వచ్చింగానే అంతమంతగా గుంపులుగా దాన్ని పడిపోయినాడు, మళ్ళీ లెగడానికి లేదు. వాడికి ఎన్ని పోస నుంచి అతనికి వచ్చేస్తాయి అయ్యే. అసలు అది అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు చూసావా, అది ఎంత ఆ సీను. ఇంకొకటి ఏంటంటే దీంట్లో హీరోని మీరు గమనించారా, తనకి ఇష్టమైన పని కోసం అనుకుని ఒకటి వస్తాడు, తన టార్గెట్ తన గురి వేరు. కానీ ఈ ఊరు ప్రజల కోసం తన పనిని కూడా ఆపేసుకొని ఈ పని పెట్టుకొని ఇక్కడ ఛాంపియన్ గా నిలబడతాడండి. ఛాంపియన్ ఆ ఫుట్బాల్ ప్లేయర్ కి వెళ్ళాలనుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ట్రైలర్ చూసామా నిన్నటి వరకు, ట్రైలర్ మనకి ఒక నార్మల్ గా ఆకుకూరలతో పెట్టి అన్నంలాడిదైతే ఈ సినిమా మాత్రం ఫుల్ మిల్స్ అండి. బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మధ్య మధ్యలో లెగ్ పీసులు అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయంటే నమ్మండి. కడుపుబ్బా నవ్వుకోవాలన్నా, హ్యాపీగా చూడాలన్నా, ఏదైనా ఒక హిస్టరీ తెలుసుకోవాలన్నా కానీ, ఒక గతాన్ని తెలుసుకోవాలన్నా కానీ, ఈ క్రిస్మస్ పండగ 10 రెట్లు బాగా చేసుకోవాలంటే ఇది ఒకసారి చూసినట్లయితే ఇక పండగకి అద్దులేదండి. ఫుల్ మిల్చే. అది రోషన్ గారికి అయితే మాత్రం నేనైతే స్పెషల్ గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఇలాంటి సినిమాను మనకి ఇచ్చినందుకు. ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అని లేదు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూడే సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. నిజంగా అందరూ ఎవరు చూడాలి చెప్పా కదా, ట్రైలర్ చూసాకనే ఛాంపియన్ అనే టైటిల్ సినిమాకి ఖచ్చితంగా సూట్ అవుతుందని. ఖచ్చితంగా మీరు ఒకటి గమనించారండి, ఏడు చెప్పలేదు నేను, మీకు గుర్తు రాదు, నేను చెప్పేతను. మనం నిన్నటి వరకు శ్రీకాంత్ అబ్బాయి అనుకున్నాము. ఈ సినిమా చూసిన చెప్పు శ్రీకాంత్ గారే మనకు గుర్తురారు అసలు. అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోతాను. రోషన్ అనే మాట్లాడుకున్నాను. నేను రోషన్ కోసం ఒక పోయట్రీ రాసా, విను. అవునా, చెప్పు. రోషన్, నీ స్టైల్ ఒక మ్యాజిక్, నీ యాటిట్యూడ్ ఒక క్లాసిక్, నిన్ను చూస్తే ఒక్కసారి హార్ట్ అవుతుంది, రొమాంటిక్. సినిమాలో ఈ పిల్లనే పెట్టి తీసేస్తారేమో హీరోయిన్ కి నాకు పెద్ద ప్లానే. ఓకే మొత్తానికి మంచి సినిమా అయితే మనం చూసొచ్చాం. ఛాంపియన్ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఇక ఈ సినిమాలో అయితే ఒక మంచి మెసేజ్ ఉంది, అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా హాల్కి వెళ్ళి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీతో మళ్ళీ మనం అందరం కలుద్దాం. ఓకే, బాయ్.